హైజాక్ గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉగ్రవాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేసి 470 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ఆర్మీ ప్రతీకార దాడులకు పాల్పడితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. రైల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఐఎస్ఐ టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. సెలవులు రావడంతో ఆర్మీ అధికారులు పంజాబ్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉగ్రవాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేసిన 470 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ఆర్మీ ప్రతీకార దాడులకు పాల్పడితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. రైల్లో ప్రయాణిస్తున్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఐఎస్ఐ టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. సెలవులు రావడంతో ఆర్మీ అధికారులు పంజాబ్ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, వారి ప్రధాన డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. మొత్తానికి అంటే పాకిస్తాన్ లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA సంస్థ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు ప్యాసింజర్ రైలు హైజాక్ చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. సో జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, సో జాఫర్ ఎక్స్ప్రెస్ ని BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేశారు. దాంట్లో 470 నుంచి 500 మంది వరకు ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఒకవేళ ఏమైనా పాకిస్తాన్ ఆర్మీ ఏవైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మేము చంపడానికి కూడా వెనకాడం అంటూ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ మాత్రం, అల్టిమేటం మాత్రం జారీ చేసిందని చెప్పాలి. సో దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ బందీలుగా చేసుకుంది. సో బందీలుగా చేసుకున్నది కూడా BLA ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ అంశాన్ని చూస్తే కనుక ఈ రైల్లో ఇప్పటివరకు 500 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో ఒక 6 సైనికులు కూడా చంపినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం కనిపిస్తోంది. సో ఇంకా దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం క్లారిటీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో మిగతా వాళ్ళందరినీ కూడా బందీలుగా మార్చుకుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆ ట్రైన్ లో ఉన్నటువంటి రైలు డ్రైవర్ పైన కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఆ రైలు డ్రైవర్ పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా రోజుల నుంచి ఎప్పుడైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం జరిగిందో అప్పుడే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా కావాలంటూ కూడా కోరుకోవడం జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా యుద్ధం నడుస్తూనే ఉంది. బలూచిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ గా మారిపోయింది. సో బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా మేమే వాడుకోవాలి, మా ప్రత్యేక దేశం కావాలంటూ కూడా చాలా రోజుల నుంచి పాకిస్తాన్ పైన తిరుగుబాటు జెండా ఎగరేస్తోంది. అటు చైనాను, ఇటు పాకిస్తాన్ ను విభేదిస్తూ కూడా బలూచిస్తాన్ నుంచి కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు BLA ఏదైతే ఉందో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో, ఆ లిబరేషన్ ఆర్మీని కూడా ఉగ్రవాద సంస్థ జాబితాల్లోకి పాకిస్తాన్ ప్రభుత్వం చేర్చడం కూడా జరిగింది. అది కూడా అంటే వాళ్ళు స్వాతంత్రం కోరుతున్నటువంటి క్రమంలో, సో ఈ ఏదైతే దాడులు జరుగుతున్నాయి బలూచిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగా అటు బలూచిస్తాన్ ని ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చడం జరిగింది. సో అంటే బలూచిస్తాన్ స్వాతంత్రం కోరుతూ చాలా సంస్థలు కూడా వాస్తవానికి ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో బలూచిస్తాన్ ఆర్మీ అనేది అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. చాలా అంటే గోప్యంగా, చాలా తెలివిగా, అంటే చాలా క్లీన్ గా పర్ఫెక్ట్ ప్లాన్ అమలు చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా ఈ ట్రైన్ లో ఆర్మీకి సంబంధించి, అట్ సేమ్ టైం ఐఎస్ సంబంధించి, పాకిస్తాన్ సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో, ఆ సెలవులు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ మార్టు వేసి ఈ రోజు ట్రైన్ హైజాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి, ఇటు చైనా నుండి బలూచిస్తాన్ ను విముక్తి చేయాలన్నది మాత్రమే బలూచిస్తాన్ చాలా రోజుల నుంచి కోరుకుంటుంది. సో మా వనరులు మాకే దక్కాలి అన్నది మాత్రం అక్కడ వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. సో పాకిస్తాన్ ప్రభుత్వం 2007లో బలూచిస్తాన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చడం జరిగింది. అయితే ఇది
ఆల్మోస్ట్ ఒక 70 ఏళ్ల నుంచి 70 ఆల్మోస్ట్ 1970s లో ఇది ఉనికిలోకి వచ్చినా గానీ బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ 21వ శతాబ్దంలో మాత్రం ఇది చాలా స్ట్రాంగ్ అయిందనే చెప్పాలి. సో చాలా స్ట్రాంగ్ అయ్యి పాకిస్తాన్ మీద యుద్ధాలు చేయడం, పాకిస్తాన్ పైన దాడులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్ వర్సెస్ బెలూచిస్తాన్ లాగా మారిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా బెలూచిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఉందో సో వాళ్ళు పట్టాలను పేల్చేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో గతంలో పట్టాలని పేల్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. గతంలో రైలు యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. సో పాకిస్తాన్ ని ఖచ్చితంగా విభేదిస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనలో సో ఏదైతే 500 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ ట్రైన్ లో పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి సైనికులు ఉన్నారు, అట్ సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా తమ బందీలుగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే డ్రైవర్ ని కూడా గాయపరిచారు. సో ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతం మాత్రం కనిపిస్తోంది. సో జనరల్ గా మనం చూస్తాం ఫ్లైట్స్ హైజాక్స్ చూస్తూ ఉంటాం మురళి, బట్ ట్రైన్స్ హైజాక్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. పాకిస్తాన్ లో చాలా మార్టు వేసి ఈ రోజు ఈ ట్రైన్ ని పట్టుకోవడం జరిగింది, ట్రైన్ ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో బెలూచిస్తాన్ చేస్తున్నటువంటి డిమాండ్స్ కి పాకిస్తాన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఏ మాత్రం సైనిక చర్యలకు దిగినా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తామంటూ కూడా ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఒక 6గురిని కూడా చంపి సంకేతం పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంక ఇది పాకిస్తాన్ మీడియా నుంచి పూర్తిగా ఒక ఇంటర్నేషనల్ మీడియా నుంచి పూర్తిగా వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతాన్ని మాత్రం ఈ 6గురు చంపింది మాత్రం ఒక ఊహాగానం బయటకు వస్తుంది. దీనిపైన పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మురళి. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లుగా కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, ఒకవేళ దానికి కానీ దిగితే మొత్తం రైల్లో ఎంతమంది ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఆర్మీకి సంబంధించి కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, అందరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సో బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా చేర్చినటువంటి ఈ ఆర్మీ ఉందో సో వీళ్ళు ఇప్పటికే ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏమైనా రెస్క్యూ ఆపరేషన్లు చేసినా మా డిమాండ్స్ వినకపోయినా పూర్తి డిమాండ్స్ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇందులో బెలూచిస్తాన్ కోరుకునేది ఒకటే, మొదటి నుంచి కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలన్నటువంటి డిమాండ్. బట్ అప్పుడు పాకిస్తాన్ లో దీన్ని కలుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా వనరులు మాకు రావట్లేదు అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. సో ఆ డిమాండ్ నేపథ్యంలోనే చాలా ప్రతి దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్ కి బెలూచిస్తాన్ కి మధ్యలో. సో గతంలో కూడా చాలా దాడులు జరిగినాయి. సో ఉగ్ర దాడులు కూడా జరిగాయి పాకిస్తాన్ పైన. పాకిస్తాన్ కూడా బెలూచిస్తాన్ ఆర్మీ పైన దాడులు కూడా చేసినటువంటి సందర్భాలు కోకోలుగా ఉన్నాయి. రైలు పట్టాలను కూడా పేల్చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు డిమాండ్స్ ఏంటి, పూర్తిగా ఇంకా బెలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ నుంచి పూర్తిగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఏ మాత్రం చేసినా, పాకిస్తాన్ ప్రభుత్వం ఏ మాత్రం దుందుడుకు చర్యలకు దిగిన, సైనిక ఆపరేషన్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తామంటూ కూడా ఒక ఇండికేషన్ ఇస్తోంది. సో ఎట్లా రియాక్ట్ కాబోతుందనేది మాత్రం చూడాలి మురళి. చర్చలకు ఏమైనా ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుందంటారా, లేకపోతే చర్చలకు కూడా చాలా జాప్యం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి మరో మాట కూడా వినిపిస్తోంది శ్రీకాంత్, దీని ఎలా చూడాలంటారు? అంటే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, డిమాండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి మనం చాలా సందర్భాల్లో చూసాం. ఏదైనా ఫ్లైట్ హైజాక్ అయినప్పుడు సో అందులోంచి అంటే ఒక చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ప్యాసింజర్స్ అంతా అక్కడే ఉంటారు. ఆ ప్యాసింజర్ల తరపున ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. సో ఇటు ప్రభుత్వం నుంచి లేదంటే సైనిక అధికారుల నుంచి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. సో ఈ డిమాండ్స్ వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ డిమాండ్స్ కనుక ఒప్పుకుంటే కనుక దెన్ ఆ ప్యాసింజర్స్ వదిలేసే క్రమం ఉంటుంది, లేదంటే దాని తర్వాత పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. సో చర్చలు అనేటి ఇది ఒక రోజులో జరుగుతుందా, 2 రోజుల్లో జరుగుతున్నాయా, లేదంటే 4 రోజులు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుంది అన్నది మాత్రం తెలియదు. చర్చలకు ఏమైనా తావు ఉంటుందా అన్నది ఇంకా వెయిట్ చేయాలి. ఎందుకంటే గతానుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనం చాలా సందర్భాల్లో ఉగ్రవాదులు హైజాక్ చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఆ ప్రాసెస్ ఇట్లాగే ఉంటుంది. సో ఏకధాటిగా ఒకేసారి పేల్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదో ట్విన్ టవర్స్ ని ప్లేన్ లో తీసుకెళ్లి మనం ఢీ కొట్టి ట్విన్ టవర్స్ ని పేల్చేటటువంటి సందర్భాలు వేరు, అండ్ ఇట్లాంటి హైజాక్ సందర్భాలు వేరు. ఎందుకంటే సో దీంట్లో పాకిస్తాన్ కి అల్టిమేటివ్ చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఒక డిమాండ్ ఉంది, బెలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా పరిగణించాలన్నటువంటి డిమాండ్ ఉంది. ఇటు చైనా గానీ ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం గానీ ఏమాత్రం చర్యలు తీసుకున్నా ఉన్న వాళ్ళందరినీ చంపేయడానికి ఎక్కడా వెనకాడం అంటూ మాత్రం ఇప్పటికే బిఎల్ఏ ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఎట్లా చర్చలు జరగబోతాయి ఏంటి అన్నది మాత్రం చూడాలి. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎట్లాంటి క్లారిటీ కూడా రాలేదు. ఏం చర్యలు తీసుకోబోతున్నారు, రెస్క్యూ ఆపరేషన్ చేస్తారా, రెస్క్యూ ఆపరేషన్ చేస్తే ఎట్లాంటి ప్రమాదం జరుగుతుంది అన్నది మాత్రం ఒక్కొక్క ముళ్ళ మీద నిల్చున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంటే ఇంటర్నల్గా పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే అంతర్జాతీయ సహకారం తీసుకొని దీని ఒక పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండాలి, ఇదిలా చూడాలి?
యా అంటే ఈ ప్రస్తుతానికి పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఇప్పటికిప్పుడు జరిగింది కాబట్టి దీని తర్వాత పరిణామం ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే ఇది జరిగి కొద్ది గంటలు మాత్రమే అయింది. సో హైజాక్ జరిగినటువంటి విషయం రైల్వే కనెక్టివిటీకి కూడా, అంటే రైల్వే స్టేషన్ కి కనెక్టివిటీ కూడా లేకుండా డ్రైవర్ ని గాయపరుస్తూ తీసుకెళ్లినటువంటి సందర్భం. సో ప్రస్తుతానికి ఒక సీరియస్ కండిషన్ లో ఉంది కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది, ఇతర దేశాలతో మాట్లాడతారా, చైనా సహాయం ఏమైనా తీసుకుంటుందా, చైనా ఆర్మీ సహాయం ఏమైనా తీసుకుంటుందా, సో చైనాతో ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ని ఎవరు కూడా పెద్దగా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతగా ఏమి పెద్ద ఆశాజనకంగా ఏమీ లేవు. బట్ ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఇది బెలూచిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో చైనా సహకారం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా అంతర్జాతీయ దేశాల్లో ఏమైనా సహాయం కోరుతుందా కోరకపోతుందా చెప్పలేము. బట్ చైనాను మాత్రం ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. చైనా ప్రభుత్వంతో కొంత చర్చలు జరుగుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పటికిప్పుడు బెలూచిస్తాన్ బిఎల్ఏ ఆర్మీ ఏదైతే ఉందో, సో వాళ్ళు 6గురిని చంపేశామంటూ ఒక సంకేతాన్ని పంపినటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి ప్యాసింజర్లకు ఏమైనా హాని జరుగుతుందా, సో వాళ్ళకు ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ చేతిలో బందీగా ఉండాలి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ కాబోతోంది, పాకిస్తాన్ ఆర్మీ ఎట్లా రియాక్ట్ కాబోతోంది, సో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది. చూడాలి నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ ఉండబోతుందో. నిమిషం ఒక ఉత్కంఠ ఉంటుంది. సో వాళ్ళ డిమాండ్స్, ఒకటే డిమాండ్, బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలి, పాకిస్తాన్ తో సంబంధం ఉండకూడదు. దిస్ ద ఓన్లీ వన్ డిమాండ్ ఫ్రమ్ బెలూచిస్తాన్. సో పాకిస్తాన్ ఎట్లా రియాక్ట్ అవుతుందని మాత్రం చూడాలి. ఎందుకంటే ఇది పెద్ద, ఒకవేళ పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకోకుండా డిమాండ్స్ ఒకవేళ తలగొకపోతే గనక, సో బెలూచిస్తాన్ చాలా స్ట్రాంగెస్ట్ ఆర్మీ, అంటే ఉగ్రవాద సంస్థగా ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. రెండో ఉగ్రవాద సంస్థగా కూడా ఇండెక్స్ లో పేరు ఉన్నటువంటి పరిస్థితి బెలూచిస్తాన్ కి. సో పాకిస్తాన్ అట్లా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఏదైనా చేయగలదు. సో ఆ భయం మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైనిక అధికారులకు ఉంది. బట్ ఇప్పుడు ఆ డిమాండ్స్ ని ఎట్లా చూస్తారు, పాకిస్తాన్ ఏం రియాక్ట్ అవుతుంది, సో ఎవరి సహకారం తీసుకుంటుంది, రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందా, అంటే అందులో ఆల్రెడీ సైనిక అధికారులు ఉన్నారు, సైనికులు కూడా ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఏమైనా సంకేతాలు బయటకు వస్తాయా, సో వాళ్ళని ఏమైనా కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా, సో రైల్లో 500 మంది ఉన్నారంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటికి రావచ్చు, సో ఎవరైనా దాన్ని రెస్క్యూ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్నల్ రెస్క్యూ ఏమైనా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, ఒక సినిమాటిక్ రెస్క్యూస్ ఏమైనా జరుగుతాయి అన్నది కూడా చూడాలి. బట్ ఏమైనా ఆర్మీ చాలా ప్రీ ప్లాన్డ్ గా, బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో, సో ఆ సంస్థ చాలా ప్రీ ప్లాన్డ్ గా హైజాక్ చేశారంటే, సో ఖచ్చితంగా వాళ్ళ ఆయుధాలు వాళ్ళకు ఉంటాయి. ట్రైన్ ను పేల్చేసేటువంటి సందర్భాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. అంత కోపం మీద పాకిస్తాన్ పైన ఉంది బెలూచిస్తాన్ ఆర్మీ. సో ఇట్లా నేపథ్యంలో రైల్లో ఆల్రెడీ సైనిక అధికారులు కాబట్టి వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయం. లోపల నుంచి కూడా ఏమైనా రెస్క్యూ ఆపరేషన్ చేస్తారా, బయట ఉన్నటువంటి ఈ ఆర్మీ అధికారులు లోపల ఉన్న వాళ్ళతో ఏమైనా కనెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా, ఆ సెల్ ఫోన్లన్నీ లాగేసుకుంటారా, అవన్నీ తెలిసిన విషయమే. సో హైజాక్ జరిగితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, విన్నాం కూడా. సో చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది. సో ఏం జరుగుతుంది, ఆపరేషన్ ఎట్లా ఉండబోతోంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంత ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే బెలూచిస్తాన్ ఏదైనా చేయగలుగుతుంది, చంపడానికైనా చావడానికైనా సిద్ధమైనటువంటి ఆ సంస్థ బెలూచిస్తాన్ ఆర్మీ. సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ అడుగు అనేది మాత్రం వేచి చూడాలి. ఉగ్రవాద ప్రభావిత దేశాల్లో ఇప్పటికే పాకిస్తాన్, అమెరికా చేర్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ హైజాక్ అనేది అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో పాకిస్తాన్ ఇప్పటికీ 2వ స్థానంలో ఉంది. సో సిడ్నీకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసినటువంటి గ్లోబల్ టెర్రరిజం ఉందో GTI నివేదిక 2025 పాకిస్తాన్ ప్రపంచంలో 2వ అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశంగా అభివర్ణించడం జరిగింది. సో దీంట్లో ఇప్పటికే అంటే ఏదైతే ఈ నివేదిక ఇప్పుడు మనం చెప్తున్నటువంటి నివేదిక ఉందో, వరుసగా 2వ సంవత్సరం కూడా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ లో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థగా కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ని అందరూ బైకౌట్ చేసినటువంటి క్రమంలో పాకిస్తాన్ నే దడదడలాడిస్తున్నటువంటి బెలూచిస్తాన్ ఆర్మీ ఇప్పుడు బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా కావాలని చాలా కాలం నుంచి కోరుకుంటున్నటువంటి పరిస్థితి. సో అంటే బెలూచిస్తాన్ ఎట్లాంటి అనుమతి లేకుండానే ఆ రోజు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినటువంటి క్రమంలో బెలూచిస్తాన్ ని కనీసం అనుమతి లేకుండానే పాకిస్తాన్ లో చేర్చడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఇట్లా నేపథ్యంలో బెలూచిస్తాన్ స్వాతంత్రం కోరుతూ చాలా సంస్థలు కూడా ఉన్నాయి. దాంట్లో బెలూచిస్తాన్ ఆర్మీ చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ అడుగు ఎట్లా ఉండబోతోంది, పాకిస్తాన్ కి ఎవరు సహకారం చేసేటువంటి పరిస్థితి లేదు ఎక్సెప్ట్ చైనా. సో చైనా ఎట్లాంటి సహకారం అందిస్తుంది అన్నది కూడా చూడాలి. సో నెక్స్ట్ ఇంటర్నల్ ఆపరేషన్ ఉంటుందా, రెస్క్యూ ఆపరేషన్ ఉంటుందా అన్నది కూడా వేచి చూడాలి. సో ఒక ఉత్కంఠ మాత్రం నడుస్తుంది. ఇప్పటికే దరిదాపు 470 నుంచి 500 మంది ప్రయాణికులు ఈ ట్రైన్ లో ఉన్నారు. దాంట్లో కొంతమంది సైనిక అధికారులు కూడా ఉన్నారు, కొంతమంది మిగతా పాకిస్తాన్ చెందినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నటువంటి క్రమంలో సాధారణమైన ప్రజలు కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమం, హాలిడే సీజన్ కాబట్టి.
సో నెక్స్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉగ్రవాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేసి 470 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ఆర్మీ ప్రతీకార దాడులకు పాల్పడితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. రైల్లో ప్రయాణిస్తోన్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఐఎస్ఐ టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. సెలవులు రావడంతో ఆర్మీ అధికారులు పంజాబ్ వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఉగ్రవాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేసి 470 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్ ఆర్మీ ప్రతీకార దాడులకు పాల్పడితే బందీలందరినీ చంపేస్తామని హెచ్చరించింది. రైల్లో ప్రయాణిస్తోన్న ఆర్మీ, పోలీస్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఐఎస్ఐ టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. సెలవులు రావడంతో ఆర్మీ అధికారులు పంజాబ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.